రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మిల్ మేకర్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పక్క కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, చిటికెడు పసుపు వేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్ ని వాటర్ లేకుండా గట్టిగా పిండి కళాయిలో వేసి వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్, మిల్ మేకర్ ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, 2 స్పూన్లు పెరుగు వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 2 గంటల ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి చాలా దినుసులు, ఒక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా వేపుకొని ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ ని వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టిన వాటిని వేసి టమాటా పేస్ట్ అంతా పట్టేలాగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కొంచెం గరం మసాలా, కస్తూరి మేతి వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే.